రాజ్ కిచెన్‌లోకి వచ్చి కావ్యకి హెల్ప్ చేస్తూ ఉంటాడు. అది చూసిన కావ్య అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న అపర్ణాదేవి మాత్రం ఒక్కసారిగా షాక్ అయిపోయి కావ్య దగ్గరికి వెళ్లి, "ఏంటి కావ్య ఈ మధ్యన మీ ఇద్దరి మధ్యన మళ్ళీ ప్రేమ చిగురిస్తున్నట్టు ఉందే" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య అయితే ఒక్కసారిగా సిగ్గుపడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న అపర్ణాదేవి మాత్రం, "ఏంటి కావ్య అదంతా సిగ్గే, మళ్ళీ వాడు నిన్ను దగ్గర అవ్వాలని కోరుకుంటున్నాడేమో అని నాకు అనిపిస్తుంది. ఎప్పుడు చూసినా చిరాకు పడేవారు, పరాకు పడేవాడు. కానీ ఈ మధ్యన నీకు దగ్గరవ్వాలని చూస్తున్నాడు. నాకు ఆ విషయం అర్థమవుతుంది కావ్య. నీకు అర్థమవుతుందా లేదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య మాత్రం చాలా సిగ్గుపడిపోతూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న రాజ్ కావ్య దగ్గరికి వెళ్ళి, "కావ్య నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య, "సరే ఏంటో చెప్పండి" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న రాజ్ మాత్రం, "మన రూమ్‌లో చెప్పాలి. మన రూమ్‌కి రా" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న కావ్య మాత్రం చాలా సంతోషంగా వాళ్ళ రూమ్‌కి వెళ్తూ ఉంటుంది. అక్కడ ఉన్న రాజు తన భుజాల మీద చెయ్యిలు వేస్తూ తనని దగ్గరగా తీసుకుంటూ ఉంటాడు. అది చూసిన కావ్య అక్కడ సిగ్గుపడుతూ నించొని ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న రాజు కావ్య చేతులు పట్టుకొని దగ్గరగా తీసుకొని, "కావ్య నీకో ముఖ్యమైన విషయం చెప్పాలి. అది నా జీవితంలో అతి ముఖ్యమైనది" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే కావ్య మాత్రం చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఏం చెప్తారో ఏమో అని చెప్పేసి అయితే ఆతృతగా రాజుని చూస్తూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.